వెల్కమ్ టు ఎస్ఆర్ ఫుడ్ కిచెన్. ఉదయాన్నే పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు కదా, ఎక్కువ హడావిడి లేకోకుండా చాలా తక్కువ సమయంలో ఇలా రైస్ని కలిపి పిల్లలకు క్యారీ బాక్స్కు పెట్టి పంపిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ రైస్ని ఎలా కలపాలో మన ఫుడ్ కిచెన్లో అయితే చూసేస్తాము. ముందుగా స్టవ్ వెలిగించి కడాయిలు పెట్టి 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేగినాక కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత 4-5 పచ్చిమిర్చి చీలికలు, టమోటా ముక్కలు, తగినంత పసుపు వేసుకొని కలియబెట్టేయాలి. ఆ తర్వాత 3 గుడ్లు పగలగొట్టి వేసుకొని 2 నిమిషాల పాటు వేగిన తర్వాత అందులో తగినంత కారం, అర స్పూను ధనియాల పొడి, తగినంత చికెన్ మసాలా వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని కలియబెట్టేసుకొని 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఆ తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న అన్నంని ఇందులో వేసుకొని సన్నని మంట మీద మసాలా అంతా అన్నంకి కలిసేలాగా కలియబెట్టేసుకుంటూ 5 నిమిషాల పాటు కలుపుకోవాలి. అంతేనండి, అప్పటికప్పుడు వేడివేడిగా ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.